బహుజన సమాజ నిర్మాణ ఉద్యమంలో భాగంగా మార్చి 15, 2026న చిత్తూరులోని అంబేద్కర్ భవన్లో బహుజన ఉద్యోగస్తుల ఆత్మీయ సమ్మేళనం 2026 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాన్యవర్ కాన్సీరాం జయంతి సందర్భంగా నిర్వహించగా పెద్ద సంఖ్యలో బహుజన ఉద్యమ కార్యకర్తలు, ఉద్యోగస్తులు, యువకులు, మహిళలు మరియు అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ మాన్యవర్ కాన్సీరాం తన జీవితాన్ని బహుజన సమాజ సాధికారత కోసం అంకితం చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజకీయ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లారని కొనియాడారు. ఆయన త్యాగాలు మరియు పోరాటాల ద్వారా బహుజనులకు అధికారంలో భాగస్వామ్యం సాధించే దారిని చూపించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అఖిల భారత అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు, అలాగే బహుజన ఉద్యోగస్తుల సమాఖ్య చీఫ్ కోఆర్డినేటర్ మరియు హైకోర్టు న్యాయవాది పుణ్యమూర్తి చింతమాకుల గారి సేవలను పలువురు అభినందించారు. ఆయన స్ఫూర్తితో బహుజన ఉద్యమాన్ని గ్రామ గ్రామానికి, పల్లె పల్లెకు తీసుకెళ్తున్నారని వక్తలు తెలిపారు. వక్తలు మాట్లాడుతూ ప్రజలు తమ హక్కుల కోసం ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా ప్రశ్నించడం దేశభక్తి యొక్క అసలైన లక్షణమని స్పష్టం చేశారు. పెద్ద సంఖ్యలో మహిళలు, యువ నాయకులు హాజరవడం సమాజంలో మార్పు ప్రారంభమైందని సూచిస్తోందని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన మహిళా నాయకులు, యువ నాయకులు, ఉద్యోగస్థ నాయకులు మరియు మేధావులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు మనం చూస్తే దేశంలో బహుజన వర్గాల మీద ఎలాంటి దాడులు జరుగుతా ఉన్నాయో ముఖ్యంగా మనం చూస్తున్నాం. ఉద్యోగస్తుల మీద దాడులు, మహిళల మీద దాడులు, యువత మీద దాడులు, పూర్తిగా నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితులు. 80% ఉన్నటువంటి బహుజన వర్గాలు హక్కులను తృణీకరించబడుతున్నాయి. ఈ దేశంలో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేక పనులు చేస్తా ఉన్నాయి. అందులో భాగంగా వాటిని గలమెత్తి ప్రశ్నించాలి. ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిజమైన దేశభక్తులు ఎవరంటే పాలకులను ప్రశ్నించే వాళ్లే అని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆయన యొక్క సాహిత్యాన్ని, ఆయన రచనలతో స్ఫూర్తి పొందిన ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక శక్తుల మీద ప్రశ్నించాలని, ప్రశ్నించే తత్వాన్ని ప్రజలకు ఏర్పడాలని కోరుకుంటూ, అందులో భాగంగానే డిసెంబర్ 28వ తారీఖున తిరుపతికి దగ్గరలో ఉన్నటువంటి రేణిగుంట ప్రాంతంలో గాజుల మండ్యం సర్కిల్ జీవగ్రామంలో 4000 మంది స్వచ్ఛందంగా ఉద్యోగస్తులు, యువజన నాయకత్వం రావడం, పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపినారు ఈ యొక్క ఉద్యమానికి. అటు తరువాత చిత్తూరులో ఈరోజు పెట్టడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం, యువ నాయకత్వం ప్రశ్నించే తత్వంతో ఉన్నారు. ఈ ప్రాంతంలో వారిని మమేకం చేస్తూ చట్టాల మీద వారికి అవగాహన తీసుకొని వచ్చి వారిని ఈ యొక్క ఉద్యమంలో భాగస్తులు చేస్తూ ముందుకు పోయే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరిన్ని రాబోయే రోజుల్లో మండల స్థాయిలో కూడా ఇలాంటి మరిన్ని తాజా వార్తలు, విశ్లేషణలు తెలుసుకోవడానికి మా ఛానల్ IHMO లైవ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియచేయండి. ఇంకా ఈ వార్తను మీ మిత్రులతో షేర్ చేయండి.